మీరెప్పుడన్నా బాగా గమనించిర్రా? ఓట్ల పండుగ దగ్గరకొస్తుంది అనంగా జనంకు అక్కరొచ్చే అన్ని వస్తువుల ధరలు మెల్లగా దిగుతాయి. ఇక ఎన్నికల ప్రచారం నడిచినన్ని దినాలైతే పాలు, ఉప్పు, పప్పుల ధరలు ఏవి పెరిగాయి. మరి అదేందో గాని ఓట్లు ఓడ్చుడే ఆలస్యం ఎమ్మటే కటక తిప్పినట్లే మళ్ళా పెరుగుడు షురువు అవుతాయి. అగో మళ్ళా ఏం పెరిగి పాడైనాయో అని అనుకుంటుర్రు కదా. చూడుర్రి ఏం పెంచిర్రు. దేశం మొత్తం మీద ఓట్ల పండుగ దాదాపు ఓడిచిపోయినట్లే. నాయకులకు జనంతోని అక్కర తీరిపోయినట్లే. అటు ఇన్నొద్దులేమో నాయకులు ప్రచారం బిజీలు ఉన్నారు. ఇక ఇప్పుడేమో దేని ధర పెంచాలే, ఎంతెంత పెంచాలే అనే బిజీలు ఉన్నారు. ఆ రువ్వడిలా నిన్న టోల్ గేట్ల కాడ 5 రూపాయలు పెంచిర్రు. ఇక ఇప్పుడు అమూల్ పాలు, మదర్ పాల ధరను కూడా పెంచే కథ ముంగటేసుకుర్రు. ఈ రెండు కంపెనీలేమో అన్ని రకాల పాల ప్యాకెట్ల మీద లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతుర్రట. అయితే బర్లను సాది సవరించుకునుడుకు కాస్త తడిసి మోపడైతుందట. అగో అందుకే పెంచినాం, లేకుంటే పెంచకపోదము అని అంటుర్రు ఆ కంపెనీ వాళ్ళు. సరే ఇప్పటికైతే గిదొక్కటే పెరిగింది గాని రేపు వీళ్ళను చూసి ఇంకొకళ్ళు, వాళ్ళను చూసి తతిమోళ్ళు పెంచితే ఆయంత జనం జేబులకు పెద్ద తొర్రవడే కథ అవుతుంది. ఓట్ల పుణ్యాన ధరలు పెరగలేదు గాని లేకుంటే ఈ పాటికి మూత మోగేదుండే. ఒకవేళ పెంచితే అసలుకే ఎసరొస్తుంది అని నెల దాకా పెంచుడు ముచ్చటే పక్కకు పెట్టిర్రు. అట్లా ఓట్ల నాడు చూపించిన పారం అంతా ముంగట ఉత్తదే కాబోతుంది. మరి నెల దాకా ధరలు పెంచకుంటే సర్కార్కు ఎంత తుట్టి పడ్డదో ఏమో గాని నిన్నయాల ధరలు దబ్బిన పెంచాలి అన్నట్లే చేస్తుందట. ఆయన ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్లు ఓట్లు అయ్యేదాకానేమో మాది జనం సర్కార్ అని ముచ్చట్లు చెప్తారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మేం ఏది చెప్తే గదే అని మా గోస పుచ్చుకుంటారు. గిట్లయితే మేము ఎట్లా బతకాలే అని గరమైతుర్రు గీ ముచ్చటిన పబ్లిక్.